ఇచ్చిన లాయర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, మేము మూడే మాటలు. ఈ దేశంలో న్యాయవాదులపైన నిరంతర దాడులను ఆపాలంటే రక్షణ చట్టం తప్ప ఏం లేదు. ఏబిసిడి ఆల్ఫాబెటిక్లో ఆంధ్రప్రదేశ్ ఏ ఉంటే న్యాయవాదుల రక్షణ చట్టంలో జడ్డులో ఉంది. పక్కనున్నటువంటి తెలంగాణ టీ మధ్యలో ఉంటే ముందుంది, రాజస్థాన్ వెనక ఉంటే ముందుంది, కర్ణాటక వెనక ఉంటే ముందుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పాలన జరుగుతున్నటువంటి రాజ్యాంగ శక్తులకు న్యాయవాదులైనటువంటి మేధావులం ఐఏఎల్ తరఫున విజ్ఞప్తి. ఈరోజు నిన్న మేము పేపర్లో చూడడం జరిగింది. కేవలం ధర్నా రోజు జరుగుతుందనేసి సంబంధిత శాఖ మంత్రులు ప్రకటన ఇవ్వనంత మాత్రాన అది కళ్ళబొల్లని మాట మాత్రమే అని మీరు గమనించాలా. కాబట్టి రేపు రాబోయే ఆగస్టు స్వాతంత్ర వేడుక సందర్భంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ న్యాయవాదుల రక్షణ చట్టం తూచా తప్పకుండా కావాలనేది న్యాయవాదుల ఏకాగ్రత, మా యొక్క ఆలోచన. ఇది అమలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా స్వీకరించి న్యాయవాదుల రక్షణ పట్ల తీసుకురావాలనేది న్యాయవాదుల యొక్క మా యొక్క అభిమతం. ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండాలంటే శాంతి విఘాతం కలగకూడదు. ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ విఘాతం కలగకూడదు. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే పరిరక్షణ ఉంటుందో న్యాయ వ్యవస్థ పదిలంగా ఉంటుంది, రాజ్యాంగం పదిలంగా ఉంటుంది. న్యాయవాదులు చొరబడి ఈ దేశానికి రక్షణగా ఉంటాననేది న్యాయవాదులుగా మా ఐక్యత. కాబట్టి మిత్రులారా, ఇంతవరకు మాట్లాడినటువంటి మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశంలో పాల్గొని ధన్యవాదాలు న్యాయవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.